ప్రాయాలున్న ప్రేమికుల రోజంటే యువతకు అదే వెర్రి. ఆ వయసులో అంతే మరి. ఆ రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రేమించేయాల్సిందే అని గట్టి నిర్ణయం ఏమీ తీసుకోనక్కర్లేదు. ప్రేమకు ఓ రోజంటూ ఉండదు. అది యాదృచ్ఛికంగా పుట్టాలంతే. మనసుకు తెలుసు తనకు సరైన జోడీ ఎవరో ఎక్కడో. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడో కనిపిస్తోంది. ఏ కళాశాలలో వెతికినా ఆకర్షణల వలలు తప్ప చివరిదాకా నిలుస్తున్న ప్రేమలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కారణాలున్నాయి. ఓ లక్ష్య నిర్దేశం, స్థిరచిత్తం లేనివారు ఎందులోనూ రాణించరు. ప్రేమలో కూడా బంధాలు సన్నగిల్లుతున్నాయి. ప్రేమ తక్కువ, ఆకర్షణ ఎక్కువ. వీటి మధ్య ఆ మధుర భావన నలిగిపోతోంది. ఈ రోజుల్లో ప్రేమంటే అదో ఆట విడుపు. నిజమైన ప్రేమ లేదని కొందరు తెగ బాధపడిపోతుంటారు. అసలు ప్రేమంటే వ్యాలంటైన్ డేలు, గులాబీ పూలు, షికార్లునా? ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరుగుతున్నది ఇదే. కానీ అవన్నీ ఆకర్షణలే, వయసు కోరే కోరికల జాబితాలే. అప్పుడే కళాశాలలోకి అడుగుపెట్టిన అబ్బాయిలు అమ్మాయిలకు తమనందరూ గుర్తించాలన్న ఆతృత ఎక్కువ. ఇక్కడి నుంచి పుట్టేదే ఆకర్షణ. ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో ఎక్కువగా కనిపిస్తున్నది ఇదే. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించాలని వేసే కోతి వేషాలకు లెక్కలేదు. కనిపించరు గాని అమ్మాయిలు అంతే. అమ్మాయిల్లో ఉన్న బిడియం ఆ విషయాన్ని బయటపడనివ్వదు. ఇది ఏనాడు కనిపెట్టిన పెద్దలు ఇన్ని మాటలెందుకు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని తేల్చిపారేశారు. అబ్బాయిలు అమ్మాయిలు ఎదురుపడితే కలిగేది ఆకర్షణ మాత్రమే. ఇదే ప్రేమని భ్రమ కలిగిస్తుంది. ప్రేమకు ఆకర్షణకు మధ్య వాస్తవాధీన రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ మీద ఉన్నంతసేపు ఆకర్షించిన వారి వైపు మనసు లాగేస్తూ ఉంటుంది. తన చుట్టే మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆకర్షించిన వ్యక్తి కూడా తనను ప్రేమించేస్తున్నారని అనిపించేస్తుంది. తన కోసం ఏదైనా చేసేయాలని నాటుకుపోతుంది. తీరా నిండా మునిగాక మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం అని సదరు అమ్మాయో అబ్బాయో చెప్తే లబోదిబో మనడం తప్ప చేసేదేమీ ఉండదు. అందుకే ప్రేమతో చాలా జాగ్రత్త. ఎందుకంటే తగిలే దెబ్బలన్నీ మనసుకే. ఆకర్షణ రేఖ మీద ఉన్నప్పుడే ఒక్క అడుగు వెనక్కి వచ్చి ఆలోచిస్తే అది ప్రేమో పైత్యమో అర్థమైపోతుంది. ఉదాహరణకు పెళ్లి సంబరాలకు వెళ్తుంటాం. ఖచ్చితంగా అక్కడున్న వారిలో అమ్మాయో అబ్బాయో ఆ క్షణానికి తెగ నచ్చేస్తారు. అమ్మాయిల విషయం పక్కన పెడితే అబ్బాయిలు ఆ నచ్చిన వారి దృష్టిలో పడేందుకు టక్కుటమారా విద్యలన్నీ ప్రదర్శిస్తారు. తెలిసిన వికృత చేష్టలన్నీ చేస్తారు. బయటకు చెప్పరుగాని ఇది అందరి జీవితంలో జరిగేది. పెళ్లి అయిపోతుంది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. ఉదయం నిద్ర లేచేసరికి ముందు రోజు చూసిన అమ్మాయి దాదాపు గుర్తుండదు. 90% మంది అనుభవం ఇది. ఆకర్షణ అంటే ఇదే. ప్రేమకు ముందుండే వాస్తవాధీన రేఖ ఇదే. కొందరిది అవసరాల ప్రేమ. పర్సు బరువును బట్టి ప్రేమ పంచటం ఉంటుంది. ఇందులో ఆడామొగ అన్న తేడా లేదు. ఇద్దరూ ఇద్దరే. ఆ ప్రేమ నకిలీదని చివరి వరకు తెలుసుకోవడం కష్టం. ఇలాంటి స్వార్థపరులను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. మొద్దుల్లా ఉండకుండా ఆ ప్రేమ పంచేదేదో పుస్తకాలను, లక్ష్యాన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించేయండి. ఏదో ఒక ఉన్నత స్థానం మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తుంది.
ఆకర్షించేందుకు కొందరు అబ్బాయిలు చేసే ప్రయత్నాల్లో సగం చదువుల మీద పెట్టినా ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వచ్చు. ప్రేమ ముసుగులో కుటిల ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి. మనసులు రోజుకో రకంగా ఉంటున్నాయి. గులాబీ ఇవ్వగానే చిరునవ్వుల వరమిచ్చేయకుండా కాస్త ఆలోచించి అడిగేయండి. ప్రేమికుల రోజునాడు గులాబీలిస్తారు. అయితే ఆ పువ్వు కన్నా ముందే వాడిపోతున్నాయి ప్రేమలు. కారణం ప్రేమ అనే పదానికి అర్థం తెలియకే బంధాలు బలహీనమైపోయాయి. ఆకర్షణే ప్రేమే అని భ్రమపడి పెళ్లి వరకు వెళ్లి తర్వాత మనస్తత్వాలు కలవక విడిపోతున్న జంటల సంఖ్య చాలా ఎక్కువ. ప్రేమలు చాలా రకాలు. కొన్ని పూర్తిగా ఆర్థిక సంబంధాలతో కూడుకుని ఉంటాయి. ఇంకొన్ని ఉద్యోగాలతో ముడిపడి ఉంటాయి. నిజమైన ప్రేమికుల మధ్య ఐ లవ్ యూలు చెప్పుకోవడాల్లాంటివి ఉండవు. బాధ్యతల పంపకాలు మాత్రమే ఉంటాయి. భవిష్యత్ మీద అవగాహన ఉంటుంది, ధైర్యం ఉంటుంది, స్వచ్ఛత, నిజాయితీ, అంతకు మించి నమ్మకం ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వీట్లాగే ఉండాలి ప్రియురాలి ప్రేమ. అలా లేనప్పుడు అది ప్రేమ కాదు, ఖచ్చితంగా ఆకర్షణే. మన దేశంలో ప్రేమకు రోజంటూ ఏమీ లేదు. స్వచ్ఛమైన ప్రణయం నిత్యం సౌరభాలు గుబాళిస్తూనే ఉంటుంది.